వంగవీటి మోహన్ రంగ గారు ఇప్పుడు 1888 డిసెంబర్ 26 తారీఖు ఒక తెల్లవారుజామున ఎవరో దుండగుల చేతిలో హత్య గావింపడ్డారు. ఆయన ఒక గిరిపురం అనే ప్రాంతంలో, విజయవాడ గిరిపురం ప్రాంతంలో ఆయన పట్టాల కోసం, పేద ప్రజల పట్టాల కోసం దీక్ష చేస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. 1985లో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఆ విజయవాడ మొత్తం అలాగే ఆ కాపు కమ్యూనిటీ కూడా ఒక కాపు నాయకుడిలాగా ఎదిగినటువంటి ఒక గొప్ప నాయకుడు యాక్చువల్లీ వంగవీటి మోహన్ రంగ అంటే ఒక బ్రాండ్ కింద, ఒక ఫైర్ బ్రాండ్ కిందే ఆయన ఉన్నంతకాలం చేసినటువంటి వ్యక్తి. అయితే 88లో చనిపోయి స్వర్గస్థులైనటువంటి ఆయన ఇప్పుడు ఉండి ఉంటే చూడండి ఎలా ఉందో. అక్కడ ఉండి 12, 25, 37 ఏళ్ళు అయిపోయింది స్వర్గస్థులయ్యి. తర్వాత ఆయన కుమారుడు వంగవీటి రాధా కూడా రాజకీయాల్లో రావడం, ఒకసారి గెలవడం, తర్వాత ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ తెలుగుదేశంలో ఉండడం మనం జరుగుతుంది. వంగవీటి రాధా కూడా ఆయన మంచి నాయకుడిగా ఎదిగాడు, తండ్రికి తగ్గ తనయుడిగా. అయితే ఆయన బతుకు ఉంటే, రంగా గారు బతికుంటే ఆయనే ముఖ్యమంత్రి అయ్యేవారు తెలుగు రాష్ట్రానికి. అలాగే ప్రజారాజ్యం పార్టీ, జనసేన పార్టీ కూడా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసేవారు కాదు అనే ఒక దాన్ని మరి ఆసక్తికరమైన వ్యాఖ్య అనాలా? ఇందులో ఆసక్తి కూడా ఉంది. లేదా సంచలన వ్యాఖ్య అనాలా? అంటే ఇది కాపు కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, రాజకీయంగా కాపు కమ్యూనిటీకి చెందిన ఒక పవర్ఫుల్ వ్యక్తి పవన్ కళ్యాణ్ జనసేన ఏర్పాటు చేసేవారు అంటే ఈ కమ్యూనిటీ పరంగా ఆయన మాట్లాడుతున్నారా, లేదా ప్రజలకు ప్రయోజనం వనగొడుతుందని మాట్లాడుతున్నారా మనకు అర్థం కాలేదు. ఒకటి ఏంటంటే రంగ గారి చరిత్ర కూడా చూస్తే విజయవాడలో ఆధిపత్యం పోరు అటు దేవినేని కులం, దేవినేని వాళ్ళకి ఫ్యామిలీకి వంగవీటి జరిగాయి. అలాగే వాళ్ళ మన రంగా గారి అన్నగారు రాధాకృష్ణ గారిని వాళ్ళు హత్య చేయడం, అంటే ఇది ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్, ఆ సంబంధించిన బిజినెస్‌లు. అలాగే దేవినేని గాంధీని, అలాగే దేవినేని మురళిని ఈ రంగ అనుచరులు హత్య చేశారని చెప్పుకోవడం. దాంతో అలా వాళ్ళ వాళ్ళ మధ్య వర్గ పోర్ల, ఇరు వర్గాలు, ఒక కాపు వర్గం, ఒక కమ్మ వర్గం మధ్య పోర్ల పరిణమించేసింది లాస్ట్‌కి. అయితే ఆయన ప్రజానాయకుడు, ప్రజలకి చేయాలనే ఉద్దేశంతో ఆయన అన్నగారు కాలం చేసిన 74లో ఆయన చనిపోయిన తర్వాత రాధా గారు ఆహ్, ఏ అంటే ఆయన విద్యార్థి దశ నుంచి నాయకుడిగా ఉండడం, తర్వాత జన చైతన్య వేదిక అని పెట్టడం. ఈ రకంగా చేస్తూ 81లోనే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారాయన యాక్చువల్లీ రంగా గారు. ఆయన వల్ల మనకి కాపు వర్గం వాళ్ళు చైతన్యవంతులైతే అయ్యారు గానీ, మొత్తం తెలుగు ప్రజలందరికీ ఆయన సేవ చేసే అవకాశం మనకు కలగలేదని చెప్పాలి. ఎందుకంటే చాలా షార్ట్ స్పాన్‌లో ఆయన 81లో వస్తే అక్కడి నుంచి బహుశా ఒకసారి మున్సిపల్ కమిషనర్ ఏదో అయినట్టున్నారు. నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. అయితే తర్వాత ఎమ్మెల్యేగా తెలుగుదేశం 1983లో ఎన్టీఆర్ గారు ఒక విజృంభణ స్థాయిలో తీసుకొచ్చి చాలా పెద్ద పార్టీగా అయినప్పుడు ఎన్టీ రామారావు గారికి ఆ తెలుగుదేశం పార్టీ కూడా ఎదురెళ్ళి 1985లో విజయవాడలో గెలిచినటువంటి ఒక మహాశక్తిమంతుడని చెప్పాలి. జననాయకుడని చెప్పాలి. ఆయన ఆయన పర్టిక్యులర్‌గా ఒక కాపు వర్గం వాళ్ళు చూసినా కూడా, ఆకళ్ళతో చూసినా కూడా అందరికీ, పేద వర్గాలకి, పీడిత వాళ్ళందరూ పక్షపాతిగా ఉండి అంటే చాలా డైనమిజం ఉన్నటువంటి లీడరు. దేనికి అసలు ఆయనకి భయం అంటే తెలీదు. అందరికి ఏదో మంచి చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి రంగా గురించి చెప్పుకోవాలంటే చాలా గొప్ప నాయకుడే. విజయవాడ ప్రాంతానికి మాట్లాడుకుంటే సుమారు 4 దశాబ్దాలు ఆయన చనిపోయి 88లో చనిపోయారు అనుకున్నాం కాబట్టి దాన్ని కూడా ఆయన చంపడానికి కూడా చాలా ప్లాన్లు చేసి, కుట్రలు చేసి, స్వామి అయ్యప్ప మాలలో దొండగలు గోడ దూకి వచ్చి చంపారని రకరకాల కథలుగా చెప్పుకునేవారు. నా చిన్నతనంలో బాగా నా చిన్నతనం అది వినేవాడినమాట. అలాగా అక్కడ ఆయన ఇద్దరికి బాడీ గార్డ్స్‌ని కూడా ఆ టెంట్‌లో పెట్టుకొని కూడా వాళ్ళు కూడా నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నారు. ఈయన రక్షించే క్రియ ఏం చేయలేదు. పాపం అలాగా హత్య గావింపబడ్డాడు రంగా గారు. అయితే ఆ రంగా గారు ఏందంటే దగ్గర దగ్గర 37 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన ఉండింటే ముఖ్యమంత్రి అయ్యేవారు అనే మాటలో మనకు బానే ఉంది. ఎవరైనా మన వాళ్ళు ఉంటే బాగుండేది కదా! అవుతారు. అయితే వా ఆయన ఉంటే ఆయన కాంగ్రెస్‌లో ఉన్నారు ఆ రోజుకి. కాంగ్రెసే ఉండేదనా? జ ప్రజారాజ్యం గాని, లేదంటే జనసేన గాని రాదంటే, అంటే ఇంకా ఆ తర్వాత ఇంకెవరు రారనా? మరి నాగబాబు గారి ఉద్దేశానికి మనం ప్రత్యేకించి ఇప్పుడేమి మనం చెప్పలేం గానీ, ఇంటర్ప్రిటేషన్ ఇవ్వలేం గానీ, ఆయనకి అలా అనిపించిందనుకుంటే ఏ గొడవ లేదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ నాయకుడు. ఇంకోటంటే ఆయన 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 ఉంటే వీళ్ళు పెట్టకపోవడం ఏంటి? వీళ్ళకున్న ఇమేజ్ వేరు. అయినా పోయినంతో మనం దేన్ని పోల్చుకోలేం ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రజారాజ్యం చిరంజీవి గారు రాలేదు అది ఇది అని చెప్తున్నారు. మళ్ళా జనసేన అంటే కాపు కమ్యూనిటీ నుంచి నాయకులు రారు, పార్టీలు రావనే ఉద్దేశం ఏదైనా ఉందా?
దానికి తోడేదో మరి మేము హాయిగా ఆయన ఉంటేంటంటే మరి ఆయన చూసుకునేవారు, మేము సినిమాలు చేసేవాళ్ళు అంటే అంతకుముందు కూడా కాపు సంబంధించిన ఎంత డైనమిజం ఉన్న నాయకులు లేకపోతే ఇంత ఇటువంటి నాయకులు లేరేమో కానీ మామూలుగా అయితే కాపు కమ్యూనిటీ నుంచి చాలామంది నాయకులే ఉన్నారు కదా అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ. మరి నాగబాబు గారు మరి ఆయన మీద ఉన్నటువంటి ఆరాధనా భావంతో అలా మాట్లాడారో లేదంటే రంగా గారు గొప్ప నాయకుడని మనందరికీ చెప్పారు. ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యల వెనక ఏం దాగుందో మనకు తెలీదు. ఆయన పాపం ఇంత చేసి ఆయన 47 జూలై 4న అక్కడ విజయవాడ దగ్గర ఉయ్యూరు మండలంలో కాటూరులో పుట్టారాయన. చదువుకుని అప్పుడు చదువు నుంచి విద్యార్థి దశ నుంచి క్రియాశీల రాజకీయాల్లో వచ్చి తర్వాత వాళ్ళ అన్నగారు అంటే వీళ్ళ 5గురు అన్నదమ్ములు, రంగా గారి 4గురు అన్నగారులే ఉన్నారు. దాంట్లో రాధాకృష్ణ గారు చనిపోయిన తర్వాత ఈయన అంటే హత్య రాజకీయాల వైపు వెళ్ళారు కనుక చెప్పలేం కానీ ఈయన రాజకీయ హత్యలు చేయించారు. ఎందుకంటే దేవినేని గారి కుటుంబంలో ఒకడు గాంధీ చనిపోతే వీళ్ళ కుటుంబంలో ఇంకోటి రాధా చచ్చిపోయిన దానికి కక్ష సాధించులుగా పగ, ప్రతీకారం, కక్ష సాధింపు ఇవన్నిటి మీద కూడా మనకి మరి ఎంతవరకు కరెక్ట్గా తెలియదు కానీ వంగవీటి అనే సినిమాను కూడా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా చేశారు. అటు విజయవాడని ఒక ప్రత్యేక కోణంలో ఈ దేవినేని వర్గం అలాగే మన దీంతో చూడొచ్చన్నమాట. వంగవీటి రంగానికి దేవినేని వర్గం మధ్య వర్గ పోరాటంలా జరిగింది. అలాగే వాళ్ళ ఆధిపత్య పోరు నువ్వా నేను అన్నట్టుగా జరిగేది. అంత పూర్వం నుంచి కూడా 70ల నుంచి కూడా 70 ఆ ప్రాంతం నుంచి కూడా రాధా గారు కమ్యూనిస్ట్ పార్టీ వెంకటరత్నం గారితో చలసాని వెంకటరత్నం గారి దగ్గర అంచులుగా ఉండడం, వాళ్ళ హత్యలు చేయడం, వీళ్ళ హత్యలు చేయడం, ఇది హత్య రాజకీయాలు విజయవాడలో బాగా ఉంది. ఆ కమ్యూనిస్ట్ పార్టీతో ఆయన ఉండేవారు చలసాని వెంకటరత్నం గారు ఎవరో వాళ్ళ నుంచి చూస్తే ఇక్కడ కుల రాజకీయాల కింద వచ్చేసి జాతి వేరేల కింద మారిపోయింది అనమాట. ఆ తర్వాత ముందు ఏంటంటే ఆటో రంగంలో అంటే ట్రాన్స్పోర్ట్ రంగంలో ఆధిపత్యం చూపించడం, విజయవాడలో ఈ లారీలు వీటన్నిటి మీద ఆధిపత్యం చూపించి అక్కడి నుంచి చూస్తే దేవినేని వర్సెస్ వంగవీటి వర్సెస్గా అయిపోయింది. అక్కడి నుంచి చూస్తే కమ్మ వర్సెస్ కాపురా ఈ రంగా గారు చనిపోవడంతో ఆ రకంగా టర్న్ అయింది అనమాట. ఈ టర్న్ పాలిటిక్స్ జరిగే తప్పితే ఇంకోటి లేదు. ఈయన చనిపోయిన తర్వాత రంగా గారి భార్య రత్నకుమారి గారు అలాగే బ్రదర్ చలపతిరావు గారు వీళ్ళు కొంచెం క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. తర్వాత రంగా గారి అబ్బాయి రాధా వంగవీటి రాధా ప్రత్యక్ష రాజకీయాలు రావడంతో ఆయన ఇప్పటికీ రాజకీయాల్లో ఉన్నారు. ఈ రకంగా జరుగుతోంది. ఇప్పుడు కూడా ప్రస్తుతం ఆయన తెలుగుదేశంలో 2019 నుంచి ఉన్నట్టుగా ఉన్నారు. ఈసారి ఎక్కడ నిలబడలేదు. కూటమికి ఆయన ఇది ప్రచారం కూడా చేశారన్నమాట. అయితే ఇటువంటి మాటలు మాట్లాడడం వల్ల ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళా కాపు, కమ్మ అనే అభిప్రాయం వస్తుంది. ఎందుకంటే ఆయన పూర్తిగా ఒక కాపు నాయకుడుగా అంటే ప్రజానాయకుడు, ప్రజల నాయకుడు, పేద ప్రజల నాయకుడు అయినప్పటికీ కూడా రంగా గారు పోయిన తర్వాత జరిగిన అల్లూరులో కాపు కులస్తులంతా కూడా చాలా బీభత్సాన్ని సృష్టించారు, మారణకాండ సృష్టించారు. ఒక రకంగా చాలా పెద్ద పెద్ద గొడవలు జరిగాయి. ఆ టైంలో కర్ఫ్యూ కూడా పెట్టారు. 88లో కర్ఫ్యూలు కూడా జరిగాయి. ఒక రకంగా ఇది ఎన్టీ రామారావు గారు కూడా ఆపాదించి ఇది ఎన్టీ రామారావు గారు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందని కూడా కొన్ని ఎలిగేషన్స్ కూడా వచ్చాయి. ఎందుకంటే ఈ మొత్తం ఈ తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో ఆ ప్రభంజాన్ని కాంగ్రెస్ తరపున అనుకోండి, విజయవాడ తరపునండి, కాపు కమ్యూనిటీ తరపున అనుకోండి, ఒక రంగా గారు మాత్రమే ఎదిరించారనే విషయం ఆ టైంలో అందరికీ తెలుసు అనమాట. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆయన ఒక ఫైర్ బ్రాండ్, బెజవాడ బెబ్బులి. ఇంకా మాట్లాడితే అసలు ఆయనకి భయం అనేది తెలీదు. అసలు ప్రాణ భయం అసలు లేనే లేదు. అయితే ఆయన సామాన్య ప్రజల మంచి కోరుకున్నాడు తప్పితే ఇలాంటి రాజకీయ ప్రత్యర్థుల మీద అలాగే వర్గ ప్రత్యర్థుల మీద ఆయన చూపించేవారని మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఆ హత్య రాజకీయాలు పోలద్దు కానీ ఆయన స్వర్గస్థులైనటువంటి మంచి నాయకుడు. అంటే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ నాయకుడిగా చూసే కన్నా కాపు కుల నాయకుడిగానే చూస్తారు. యాక్చువల్లీ ఇప్పుడు కూడా చూస్తారు. ఒక విజయవాడ నాయకుడిగా చూస్తారు. ఇంకా మాట్లాడితే కాపు కుల నాయకుడిగా మొత్తం కాపు కులాన్ని అందరికీ ఆయన నిలబెట్టే ప్రతినిధిగానే రంగా గారిని ఎక్కువగా చూస్తారన్నమాట. అయితే ఇప్పుడు మనం ఈ సమయంలో అంటే మనకి ఇప్పుడు కమ్యూనిటీ లేకుండా, కుల ప్రస్తావన లేకుండా ఎక్కడా కూడా రాజకీయాలు మాట్లాడుకోలేము. రాజ్యాంగంలో కూడా ఇప్పుడు కూడా కులగణనలు ఇవన్నీ వర్గగణనలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. రాజ్యాంగం కూడా ఈ కులాలకు ఇన్ని సీట్లు, ఈ కులాలకు ఇన్ని సీట్లు అని కులం లేకుండా రాజకీయం, తెలుగు రాజకీయం కాదు అసలు భారత రాజకీయంగా ఉండదు. కాబట్టి కుల నాయకులు ఇలాంటి జరుగుతూనే దానికి సంబంధించిన కులాలకు సంబంధించిన ప్రతినిధులు మా కులం గొప్ప, మా కులం ఇదే దిబ్బ అని అనుకుంటూ మాట్లాడే మాటలు మనం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు
ఇది ఇండైరెక్ట్‌గా ఒక మాట అనిపిస్తోంది ఖచ్చితంగా. ఇప్పుడు కూటమిలో అందరూ కలిసి కాపు, కమ్మ ఇంకా అనేక కలిగి ముఖ్యంగా ఈ టామ్ అండ్ జెర్రీ లాగా ఏదో ఉంటుంది. అలాగా కాపు, కమ్మసుల మధ్య నిత్యం గొడవ గొడవగా ఉంటుంది. పిల్లి ఎలకలాగా పోరాటంలా ఉంటుంది. ఇప్పుడు కూడా లోపల లోపల ఇన్నర్‌గా ఉంటాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో జగన్ గారిని పక్క తెప్పించాలని ఉద్దేశం కలిసి చేశారు. అది కూడా చాలామంది కాపు కులస్తులు ప్రత్యక్షంగానే చేయకుండా హరిరామ జోగయ్య గారే గాని ముద్రగడ గారు వాళ్ళు ప్రత్యేక కాపు నాయకులుగానే వాళ్ళు చలామణి అవుతూ వచ్చారు ఇప్పటిదాకా కూడా. అలాంటిది మనకు చాలా జిల్లాల్లో ఇప్పుడు కూడా కాపు వాళ్ళ ప్రాబల్యం, కమ్మ ప్రాబల్యంగా ఇలా మాట్లాడుకుంటూ ఉండడం ఈనాటికే చూస్తూ ఉంటాం మాట. అయితే ఇప్పుడు ఇప్పుడు ఆయన బతుకుంటే ముఖ్యమంత్రి అయ్యేవారు. అది ఆశాజనకమైన భావనే. ఆయన బ్రతుకుంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం బెటరు, జనసేన పవన్ కళ్యాణ్ గారు పెట్టరు అనే దాని వెనకాల ఆయనకి ఒకటి రంగా గారి పట్ల ఆరాధన భావమైనా అయి ఉండాలి. మేము హాయిగా ఉండేవాళ్ళం, మేము హాయిగా చేసుకునేవాళ్ళం, సినిమాలు చేసుకునేవాళ్ళం అంటారు మరి. నాగబాబు గారు చాలా విజ్ఞులు, బాగా చదువుకున్న వ్యక్తి. ఆయన లోతైన భావాలతో మాట్లాడతారు. అది ఒక్కసారి సామాన్యులకే కాదు, అసామాన్యులైనటువంటి అమాత్యులు కూడా అర్థం కాదు. మంత్రులకి అలాంటి వాళ్ళు కూడా అర్థం అవ్వదు. ఎందుకంటే ప్రత్యేకించి ఏదో చెప్పాలని కాదు కానీ ఆయన ఏదో చాలా లోతైన ఆలోచనతోనే మాట్లాడతారని అనుకోవచ్చు. రంగా గారు కనుక ఉంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పెట్టేవారు కాదు అనే మాట అది దాన్ని ఏ రకంగా మనం ఆలోచించాలో కూడా నాకైతే అర్థం కాలే. ఎందుకంటే ఆహ్, రంగా గారు చనిపోయిన తర్వాత 20 ఏళ్ల తర్వాత ప్రజారాజ్యం 2008లో పెట్టారు. 1988లో ఈయన హత్యగావింపబడితే రంగా గారు 20 ఏళ్ల తర్వాత పార్టీ పెట్టారు. ఒకవేళ రంగా గారి తర్వాత నిజంగా పెట్టాలనుకుంటే ఇప్పటికే 88కి చిరంజీవి గారు పెద్ద మెగాస్టార్ కదా! అప్పుడే 88 తర్వాత 89లోనే ధీటుగా ప్రజారాజ్యం పెట్టేయొచ్చు కదా! అలా జరగలే. 20 ఏళ్ల తర్వాత. తర్వాత 2014లో అంటే 26 ఏళ్ల తర్వాత జనసేన పెట్టారు.